బ్యాక్ టు కేఎస్ క్రియేషన్స్ ద ఆర్ట్స్ ఆఫ్ బ్యాగ్స్. నేను కళా సుందర్. లాస్ట్ వీడియో వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈ జర్నీలో ఎలా స్టెప్పింగ్ చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఎంఏ చేశాను, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. బిఫోర్ మ్యారేజ్ అంతా నేను టైలరింగ్ క్లాసెస్ చెప్పేదాన్ని, డిజైనింగ్లో అనుభవం ఉంది. ఒక చిన్న పాజ్ తర్వాత 10 years నుంచి మళ్ళీ బ్యాక్ టు మై వర్క్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది, వర్క్స్ చేస్తూ ఉంటాను, డిజైనింగ్ చేస్తాను అండ్ రెగ్యులర్ కస్టమర్స్తో వర్క్ అయితే బాగానే నడుస్తుంది. నా మిషన్ చూసిన ప్రతిసారి నాకు ఒక చిన్న దీన్ని సరిగ్గా యూజ్ చేయట్లేదేమో అని ఒక క్వశ్చన్ నాకు వస్తుంది. బట్ దానికి సొల్యూషన్ అయితే దొరకలేదు. ఒక 6 months బ్యాక్ నాకు సరదా కోసం చేసిన ఒక చిన్న పని నన్ను మీ ముందుకి ఇలా తీసుకొచ్చింది. ఒక బ్లౌజ్ డిజైనింగ్ చేసి మిగిలిన ఫ్యాబ్రిక్తో ఒక మనీ పర్స్ని తయారు చేయాలనిపించింది. సో చేతిలో వర్క్ ఉంది, మిషన్స్ ఉన్నాయి, వెంటనే వర్క్ స్టార్ట్ చేశాను, పర్స్ డిజైన్ చేశాను. చాలా బాగా వచ్చింది. చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, బాగా చేసావని అన్నారు. కానీ నాకు అది నచ్చలేదు, ప్రొఫెషనల్ లుక్ లేదు. సో నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకు ఇందులో ఏంటి నేను సరిగ్గా చేయలేంది అని చేసినప్పుడు, సో ఒక బ్యాగ్ చేయాలంటే ఏం కావాలి, మెటీరియల్ ఏం వాడాలి, దానికి ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి, దానికి ఏమేమి ఉండాలి, ఇవన్నీ రీసెర్చ్ చేసి నాకు 2 months పట్టింది. ఈ 2 monthsలో అన్నీ రెడీ చేసుకొని చాలా సార్లు రిపీటెడ్గా నేను డిజైన్ చేసి మళ్ళీ కుట్టి దాన్ని ప్రాపర్ ఒక అవుట్పుట్ తీసుకొచ్చిన తర్వాత ఒక బ్యాగ్ డిజైన్ చేశాను. అది రెగ్యులర్ బ్యాగ్. ఆ బ్యాగ్ నేను మా సిస్టర్కి ఇచ్చాను. మా సిస్టర్ అది చాలా బాగుంది, తను వేసుకుంది, తను వాడుతుంది, చాలా బాగుంది అని చెప్పింది. సర్ప్రైజ్ ఏంటి అంటే బ్యాగ్ ఇచ్చిన 2 daysకే నాకు ఒక బల్క్ ఆర్డర్ వచ్చింది. బల్క్ ఆర్డర్ అంటే ఒక 12 bags, అలాంటివే ఒక 12 bags. అది ఎవరో కాదు, నా కిట్టి పార్టీ టీం నన్ను ఎంకరేజ్ చేయడానికి నాకు ఆర్డర్ చేశారు. సో కిట్టి పార్టీ టీం కోసం నేను బ్యాగ్స్ బడ్జెట్ వదిలేసి నాకు వర్క్ వచ్చింది అనే ఆనందంలో నేను చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి కూడా, చాలా బాగున్నాయి. కానీ అక్కడ కూడా ఏదో మిస్సింగ్. ఇంకా ఏంటి, ఏదో చేస్తున్నాను బ్యాగ్స్, కానీ అందరు చేసేదే కదా నేను చేస్తున్నాను. ఇదే బ్యాగ్స్ బయటికి వెళ్ళినా దొరుకుతుంది కదా, సికింద్రాబాద్ వెళ్తే మార్కెట్లో దొరుకుతాయి, ఎక్కడ వెళ్ళినా దొరుకుతాయి. ఇందులో నా స్పెషాలిటీ ఏముంది, ఇందులో కళ ఎక్కడ కనపడుతుంది, కళా సుందర్ ఎక్కడ లేదే అనిపించింది నాకు. సో వెంటనే నేను మళ్ళీ మొదలు పెట్టాను ఫస్ట్ నుంచి. ఇంకా ఏదో కావాలి, నాకు అర్థమైపోయింది, ఇంకా నాకు ఏదో కావాలి. నాకు ఒక మంచి ప్లస్ ఏంటంటే నా ఫ్యామిలీ, నా బ్రదర్స్ అండ్ నా సిస్టర్. వాళ్ళు నేను ఏం చేసినా ఎంకరేజ్ చేస్తారు. అంటే ఎలా అంటే వాళ్ళే నా ప్లస్ మైనస్ చెప్తారు. సో అక్కడ half of the part నాకు క్లారిటీ వచ్చేసింది, నేను చేసేది ప్రాపర్గా లేదు అని. సో దెన్ మళ్ళీ స్టార్ట్ చేశాను రీసెర్చ్ చేయడం. అప్పుడు వచ్చిన ఆలోచనే, నేను వర్క్ ఎందుకు చేయకూడదు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది కదా నా దగ్గర, నేను ఎందుకు డిజైన్ చేయకూడదు అనిపించింది. ఇమీడియట్గా స్టార్ట్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే ఫ్యాబ్రిక్. నాకు ఫ్యాబ్రిక్ సాటిస్ఫాక్షన్ లేదు. ఏ ఫ్యాబ్రిక్ వాడాలి, కాటన్ సెట్ అవ్వటం లేదు, అయాన్ బాగుండట్లేదు, ఇంకా వేరే వేరే ఫ్యాబ్రిక్స్ చేస్తుంటే లుక్ రావట్లేదు. జూట్ ట్రై చేశాను, అది కూడా బాగుండలేదు, అంటే వర్క్ పర్పస్కి సెట్ కాలేదు. ఏం చేయాలి? సో దెన్ మళ్ళీ మొదలుపెట్టి క్యాన్వాస్ చూస్ చేసుకున్నాను. ఫస్ట్ బ్యాగ్ చేశాను, డిజైన్ చేశాను, సూపర్గా వచ్చింది. దాన్ని నా వర్క్ స్పేస్లో హ్యాంగ్ చేసుకున్నాను. ఒక 1 day ఇది నిజంగా జరుగుతుంది నాకే అనిపించేట్టు 1 day అంతే గ్యాప్లో నాకు సిస్టర్ అవుతారు, తను వచ్చి బ్యాగ్ చూసి చాలా బాగుంది అక్క,
నా కోసం ఒక బ్యాగ్ చేయండి, ఇది మా సిస్టర్కి నేను గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో మీరు బ్యాగ్ తయారు చేయండి కస్టమైజ్డ్ అని చెప్పారు. సెకండ్ ఆర్డర్ స్టార్ట్ చేసిన వెంటనే సెకండ్ ఆర్డర్, చాలా హ్యాపీ. బ్యాగ్ చేశాను, కస్టమర్కి ఇచ్చాను, వాళ్ళు చాలా హ్యాపీ. వాళ్ళు ఎవరికైతే గిఫ్ట్ చేశారో వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఏంటి కస్టమైజ్డ్ నేమ్తో ఎంబ్రాయిడరీ బ్యాగ్, వావ్ చాలా బాగుంది కాన్సెప్ట్, కొత్తగా ఉంది, చాలా బాగుంది గిఫ్ట్ అని. అది ఎక్కడ పెడన వరకు వెళ్ళింది, రాజమండ్రి దగ్గర పెడన వరకు వెళ్ళింది. సో ఇంకా నెక్స్ట్ మా సిస్టర్కి ఇచ్చాను, అక్కడ కూడా మంచి సక్సెస్ వచ్చింది, తనకు కూడా బ్యాగ్ చాలా బాగుంది అని చెప్పింది. ఇంకా స్టార్ట్ చేశాను, వర్క్ చేస్తూనే ఉన్నాను. నాకు ఇప్పటి వరకు అయితే అన్నీ ఆఫ్లైన్ ఆర్డర్సే వచ్చాయి. ఆన్లైన్ ఆర్డర్స్ ఇప్పటి వరకు అయితే తీసుకోలేదు, ఆఫ్లైన్ ఆర్డర్సే వచ్చాయి. సో నేను మెటీరియల్ దగ్గర అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వను, ఏది సూట్ అవుతుందో అదే తీసుకుంటాను, అదే యూజ్ చేస్తాను, దాంతోనే ఫినిష్ చేస్తాను. మనకి ఇలా రా మెటీరియల్ నుంచి వర్క్ ఫినిష్ చేసి దాన్ని ఒక అవుట్పుట్ తీసుకొచ్చేంత వరకు అంతా మన వర్క్షాప్లోనే జరుగుతుంది. సో ఇది కేఎస్ క్రియేషన్స్ స్టార్ట్ చేయడానికి ఒక ఫస్ట్ స్టెప్. ఇది నాకు చాలా హ్యాపీ, నాకు ఈ వర్క్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను కరెక్ట్ వర్క్ని చూస్ చేసుకున్నాను, నాకు సరిపోయింది ఈ వర్క్, నేను ఇది బాగా చేయగలను అనే నమ్మకం ఉంది. ఇంకా మీ అందరి సపోర్ట్తో దీన్ని అక్కడే నా సర్కిల్ వరకే ఆపేస్తే ఏమొస్తుంది, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం అని సోషల్ మీడియాని సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా మీ ముందుకు వచ్చాను. సో మీ అందరు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.